జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 33వ శ్లోకము. యథా ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, శరీరము కంటే అంటే క్షేత్రము కంటే శరీరములో ఉన్నటువంటి జీవుడు అంటే క్షేత్రజ్ఞుడు కేవలము విలక్షణమైనటువంటి వాడు మాత్రమే కాదు, తాను ఉండేటటువంటి క్షేత్రాన్ని ప్రకాశింపచేసే గొప్పతనము కూడా ఉన్నటువంటి వాడు జీవుడు. ఎట్లా అంటే సూర్యుడు తానొక్కడే ఉండి ఈ లోకాన్నంతటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు కదా, ఆ రకంగానే జీవుడు ఏ శరీరములో ఉంటాడో ఆ శరీరాన్నంతటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. అర్జున, ప్రకాశింపచేసే సూర్యుడు లోకము కంటే వేరైన వాడే కదా, ఆ రకంగానే ఈ క్షేత్రాన్నంతటిని కూడా శరీరాన్నంతటిని కూడా ప్రకాశింపచేసేటటువంటి ఆత్మ క్షేత్రము కంటే వేరైనటువంటి వాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడి యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం అంటే జీవుల యొక్క వైభవాన్ని పదే పదే స్మరిస్తూ తిరిగి ఆ వైభవాన్ని పొందేటటువంటి ప్రయత్నం అంటే జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 260వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు ఇతర గోపబాలురతో గోవులను తీసుకొని వనములోనికి ప్రవేశించారు. ఆ వనము పశువుల, పక్షుల మనోహరమైనటువంటి ధ్వనులతో ప్రతిధ్వనిస్తూ ఉంది. మహన్మనః ప్రఖ్య పయఃసరస్వతా. ఆ వనములో అందమైనటువంటి సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులలో ఉన్నటువంటి జలాలు మహాత్ముల యొక్క మనస్సులలాగా నిర్మలంగా ఉన్నాయి. అట్లాంటి బహుసుందరమైనటువంటి వనములో నిరీక్ష్య రంతుం భగవాన్ మనోదధే. అట్లాంటి సుందరమైనటువంటి వనములో విహరించాలి అని దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిర్ణయం చేసుకున్నాడు. ఇక ఆ వనములో విహరిస్తూ ఉన్నాడు. ఆ వనములో ఉన్నటువంటి చెట్లకు చాలా పూలు, పండ్లు విరబూసి
భారంగా ఉండటం వలన ఆ చెట్టు కొమ్మలు క్రిందకు వంగి బలరామకృష్ణుల యొక్క పాదయోహో స్పృశత్, వారి పాదములను స్పృశిస్తున్నాయి. అది చూసి శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ తన అన్నతో, తన బలరాముడితో, మా సాఖిత్వంబు హరింపు మంచు సుఖభాషన్ నీకు ఎరింగించుచున్ ఓ దేవా, అహో అమీదేవ వరామరార్చితం పాదాంబుజం తే సుమనః ఫలార్హణం నమంతి. ఓ బలదేవా, దేవతల చేత కూడా అర్చింపబడే నీ పాదపద్మములను ఈ వృక్షములు తమ శిరస్సులను వంచి నమస్కరిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడు బలదేవా, తమ ఫల పుష్పములను నీకు అర్పిస్తూ ఉన్నాయి. వాటిని స్వీకరించి ఆ వృక్షములను రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఆ వృక్ష జన్మకు కారణమైనటువంటి కర్మలన్నింటినీ తొలగించి ఉత్తమగతిని అనుగ్రహించమని ఆ వృక్షాలన్నీ నిన్ను ప్రార్థన చేస్తున్నాయి బలదేవా అంటూ శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 33వ శ్లోకము. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.